పెద్దలందరికీ కూడా నమస్కారాలు. పిల్లలకు నా ఆశీస్సులు. మానవ సేవే మాధవ సేవ. అంటే మనం మనుషులకు చేసే సేవే దేవుడి సేవ, నిజమైన దేవుడి సేవ అనే మాటని పరిపూర్ణం చేసిన వ్యక్తి మన పల్నాడులో మన కంటికి కనిపించే వ్యక్తి మన గోవింద్ రెడ్డి గారు. ఆయనకి మనం చప్పట్లతోటో లేకపోతే చిన్న చిన్న అభినందనలతో చేస్తే మనకి సరిపోయేది కాదనమాట. ఆయన చేసిన సేవ లాంటిది. ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను, కానీ ఇటీవల కరోనా టైంలో ఆయన చేసిన సేవని నేను కళ్ళారా చూశాను అనమాట. ఏంటంటే ఆ రోజుల్లో మాస్కులు పెట్టుకొని మన ప్రాణాలను మనం కాపాడుకునే పరిస్థితిలో ఉన్నాం. కేవలం ఎవరి వ్యక్తిగతంగా మన ప్రాణాలను మనం బతికితే చాలు అనే పరిస్థితుల్లో నేను కళ్ళారా చూశాను. వెళ్తా ఉంటే ఆయన వెహికల్ వేసుకొని అక్కడ రోడ్ల మట్టి అక్కడ ఆడుకునే వాళ్ళకి పాపం భోజనాలు లేక ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకి దగ్గరుండి పెట్టి ఎంత సేవ చేశారని నేను కళ్ళారా చూశాను అనమాట. నేను చెల్లించిపోయాను ఆ విషయం చూసి. ఆయన ప్రాణాలకు తెగించి చేసిన సేవ అది. కేవలం డబ్బుతోటో లేకపోతే ఇంకోటో చేసే సేవ కదా, ఆయన ప్రాణాలకు తెగించి నిజంగా మానవ సేవే మాధవ సేవ అనేది నేను ఆయన కళ్ళారా చూసి నేను అనుకున్నాను అనమాట. ఆ విషయం నేను చెల్లించిపోయిన విషయం ఆ సంఘటన. అదేవిధంగా అనాథ పిల్లలు కానీ వృద్ధుల పిల్లలు కానీ అందరికీ బస్ స్టాండ్లలో నైట్ టైమ్స్, మధ్యాహ్నం, ఉదయం భోజనాలు ఇవన్నీ ఏర్పాట్లు నేను చూస్తా ఉన్నాను. సో నేను చాలా అభినందిస్తున్నాను ఆయన సేవని. ఇందాక అడిగినట్టుగా ఇప్పుడు పిల్లలు కొంతమంది ఆధార్ కార్డులు లేవని వాళ్ళకి స్కూల్లో అడ్మిషన్స్ కోసం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు మాస్టర్ గారు, మా గోవింద్ రెడ్డి గారు. సో ఆ విషయాన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకొని దాన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలో ఒకసారి ఎమ్మెల్యే గారితో కూడా డిస్కస్ చేసి ఖచ్చితంగా దానికి ఏదైతే చేయాలో ఖచ్చితంగా చేస్తానని మాటిస్తున్నాను. ఏందో లేదో నాకైతే తెలియదు, కానీ వీళ్ళకి ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఒక పెద్ద ఆయన చెప్పాడు, పేదరికంగానో పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు. అబ్దుల్ కలాం గారు అన్నారు, పేదవాడిగా పుట్టడం మనం తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం మన తప్పు అన్నారు. ఒక పేదరికమే కాదు, ఒక అనాథరిక కానీ లేకపోతే ఎవరు లేకపోవడం కానీ ఏదైనా కానీ పుట్టడం, అలా పుట్టడం మన తప్పు కాదు, కానీ అలానే చనిపోవడం అంటే ఖచ్చితంగా మన తప్పు. పిల్లలు అందరికీ చెప్తున్నాను, బాగా చదువుకోండి, మంచిగా ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకోండి, మంచిగా అభివృద్ధి చెంది అందరూ కూడా సుఖంగా పెద్ద పెద్ద స్థాయిలకు ఎదిగి మన మీ సార్ గారికి మంచి పేరు తీసుకురావాలి. ఇలానే ఆయన కొంతమందికి సేవ చేస్తుంటే మీరు కొంతమందికి సేవ చేస్తూ మీ రుణం తీర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఇంకోటి మీరు ఏమన్నారంటే మాస్టర్ గారు అడిగారు, ప్రాఫిట్ మాస్టర్ గారు ఒకసారి వస్తా విజిట్ చేయమని అడిగారు. నేను విజిట్ చేయడం కాదండి, ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని విజిట్ చేపించే బాధ్యత నాది. ఆయనే వచ్చి ఇక్కడ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఏంటి అని చూసి ఇక్కడ ఏమేమి చేయగలరు, ప్రభుత్వం తరఫున అయితేనేమి ఆయన తరఫున అయితేనేమి ఏదైనా సిఎస్ఆర్ ఫండ్స్తో కానీ ఏ విధంగా అయితే చేయగలరో ఆ విధంగా చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఖచ్చితంగా దీనికి ఏం అవసరం అయితే చూసుకొని చేయిస్తాను ఖచ్చితంగా. ఎంతమంది ఉన్నారు మాస్టర్ గారు కూడా చెప్పారు, బర్త్డేస్, పుట్టినరోజు వేడుకలు అంతంత వేలు లక్షలు ఖర్చు పెట్టుకునే బదులు చిన్న పిల్లలకి కొంచెం చిన్న సాయం కూడా వాళ్ళకి మనం చేసే చిన్న ఖర్చు కూడా వాళ్ళకి పెద్ద సాయం అవుతుంది. అందుకు ఖచ్చితంగా నేను ఏకీభవిస్తున్నాను. నా కూతురు పుట్టినరోజు నెక్స్ట్ మంత్ ఉంది. దాని సందర్భంగా పిల్లల బట్టల కోసం 10,000 రూపాయలు నేను విరాళంగా ఇవ్వదలుచుకున్నాను. ఇదే కాదు, ఇంకేదన్నా చిన్న అవసరాలు ఉన్నా కానీ నా ద్వారా అయితేనేమి, నా ఫ్రెండ్స్ ద్వారా అయితేనేమి, నా బంధువుల ద్వారా అయితేనేమి ఏదైనా కావాల్సిన అవసరాలను నా సాధ్యమైనంతలో నేను చేయడానికి నేను ఎల్లవేళ నేను ఉంటానని నేను మాటిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు గోవింద్ రెడ్డి గారికి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిగిలిన తర్వాత ఇద్దామమ్మా. ముందు పోయిన పేరు తెచ్చుకోవడం
రమంది గారు అంటే దీనికి కొత్త అన్నాడు చూద్దాం చంద్రబాబు అంటే నేను మాట్లాడతాను అది ఫోన్ ఇచ్చి నీకు ఇచ్చి అందులోకి మధ్యాహ్నం చూసి మా ఎవరు తినద్దు ప్రేయర్ చేయాలి. ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిరంతరం పోరాడుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు 4వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న సల్మాన్ రాజ్ మాచర్ల సర్వేయర్. నిరంతరం ప్రజల సమస్యలపై గలమెత్తుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు ఛానల్ 4వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న బొడ్డు చిన్న నరసింహారావు ముదిరాజ్ 23వ వార్డు మాచర్ల. పల్నాడు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మన్ననలు పొందుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు 4వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచర్ల చక్రధర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుర్రి సాయి మార్కొండారెడ్డి.